turn to Psalm 91. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం చూసుకుందాం. Psalm 91. Let us read 14th verse. 14వ వచనం చదువుకుందాం. Because he holds fast to me in love, I will deliver him, I will protect him, because he knows my name. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. Hallelujah. So God says here, because he set his love on me, therefore I will love him, I will set him on high, because he knows my name. I will never abandon him, no, never. సో అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని అంటున్నాడు దేవుడు. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను అంటున్నాడు ప్రేరణ. సో లవింగ్ గాడ్, హౌ గాడ్ నోస్ దట్ వీఆర్ లవింగ్ హిమ్. దేవుడు ఎలాగూ మరి దేవుడు తెలుస్తుంది ప్రియులారా మనం దేవుడిని ప్రేమిస్తున్నామని. If we see 1 John 5th chapter 3rd verse, 1వ యోహాను 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 1 John 5th chapter, and we'll see here 3rd verse. For this is the love of God, that we keep his commandments, and his commandments are not burdensome. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. Second verse says, by this we know that we love the children of God, when we love God and obey his commandments. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలననే ఎరుగుదుము. So here the Bible says, when we love God, that means obeying his commandments. So God knows whether we love God or not only through when we obey his commandments. ఆయన ఆజ్ఞలను మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనేది ఆయనకి ఎలాగో తెలుస్తుంది అంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొనుట ద్వారానే మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని గ్రహిస్తాడు ప్రేయర్. Now without obeying God's commandments, if we say only I love you Jesus, I love you Jesus, that means we are only loving God with our lips, not with our heart, with our actions. మనం ప్రభువుని ప్రేమిస్తున్నామని చెబుచు దేవుని ఆజ్ఞలను మనం పాటించకపోతే మనం మన పెదవులతోనే దేవుని ప్రేమిస్తున్నాము కానీ క్రియలలో దేవునిని మనం ప్రేమించలేకపోతున్నాం ట్రైలర్. సో that's why here 3rd verse says, for everyone who's for this is the love of God, that we keep his commandments. మనం ఆయన ఆజ్ఞలను గాయకొనుటయే దేవుని ప్రేమించుట. And his commandments are not burdensome.
ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మెనీ పీపుల్ థింక్, ఓ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, ఈస్ వెరీ బర్డెన్సమ్. దేవుని ఆజ్ఞలను వెంబడించడం చాలా కష్టమైనది, భారమైనది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఆజ్ఞలను గాయకొనటము ఇట్స్ నాట్ ఎ బర్డెన్సమ్, అది భారమైనది కాదు అంట ప్రియులారా. ఇఫ్ యు సీ John's Gospel 14th chapter, యోహాను సువార్త 14వ అధ్యాయము, and if you read 21st verse, 21వ వచనం, John 14:21, whoever has my commandments and keeps them, he it is who loves me, and he who loves me will be loved by my Father, and I will love him and manifest myself to him. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. Hallelujah. So again he says here, whoever, Jesus speaking here, whoever has my commandments and keeps them, ఎవరు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు. It's not enough to know the commandments, not enough to have the commandments in our mind, but we should obey those commandments. మనం ఆజ్ఞలను తెలిసి ఉండడమే కాదు, ఆజ్ఞలను మనసులో పెట్టుకోవడమే కాదు, కానీ ఆజ్ఞల ప్రకారము మనము జీవించినప్పుడు we are loving God. That means that shows that we are loving God. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని దానికి సూచనగా ఉన్నది ప్రేయర్. So he says here, if we he who loves me will be loved by my Father. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. See, if we love God means if we love Jesus, we obey his commandments, and Father will love us. Bible says తండ్రి మనల్ని ప్రేమిస్తాడని, and even Jesus will manifest himself in our lives. మన జీవితంలో క్రీస్తుని మనకు మరి ఆయన ప్రత్యక్షపరుస్తాడని కూడా ఇక్కడ మనం కనబరుచుకుంటాడని చెప్తూ ఉన్నాడు ప్రేయర్. అండ్ హియర్ ఇన్ Romans 8:28, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదివినట్లయితే Romans 8:28, we'll see here friends. So Romans 8:28 says, and we know that for those who love God, all things work together for good, for those who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. And we know that those who love God, that means those who follow the commandments of God, దేవుని ఆజ్ఞలను అనుసరించేవారు, దేవుని ప్రేమించేవారు ప్రేయలరా, వారికి మేలు కలగడానికి all things work together for good to those who love God, to those who are called by God. దేవుని ప్రేమించే వారికి మేలు కలగడానికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తాడని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రేయలరా. So if we love God, whatever happens in your life, believe that God allowed for that is for your good. నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే నీ జీవితంలో జరిగేది ప్రతిదీ కూడా దేవుడు నీ మేలుకే దానిని అనుమతిస్తూ ఉన్నాడు. వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచి అయినా చెడైనా, సో గాడ్ ఇస్ అలౌవింగ్ ఫర్ యువర్ గుడ్. దేవుడు నీ మేలుకు దానిని అనుమతిస్తూ ఉన్నాడు. గాడ్ విల్ టర్న్ ఇట్ గుడ్ టు యు, దానిని నీకు మేలుగా దేవుడు మార్చివేస్తాడు ప్రేయర్.
And again he says in 1 John 4th chapter 19th verse, 1వ యోహాను 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ట్రైలర్ 1 John and 4th chapter 19th verse. It says here, we love because he first loved us. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము. You see dear friend, the first God loved us. Bible says how God loved us. How we know that? దేవుడు ఎలాగ మనం ప్రేమించాడు, ఎలాగ మనం తెలుసుకోగలం? If we look at the cross, సిలువను మనం చూసినట్లయితే, you see Jesus was hanging on the cross. సిలువ మీద యేసు ప్రభువు వేలాడుతూ ఉండినాడు. ప్రేలరా, the Bible says he took all our sin upon him, he took all our punishment upon him, he took all our sicknesses, curses, poverty upon him. సిలువ మీద మన పాపము, శాపము, రోగము, మన దరిద్రములు అన్నీ కూడా యేసు ప్రభు మోసినాడని బైబిల్ చెబుతూ ఉన్నది. shed his precious blood to redeem you, dear friend, from hellfire. నరకాగ్ని నుంచి నిన్ను తప్పించడానికి యేసు ప్రభు ఆ పరిశుద్ధమైనటువంటి తన రక్తమును కార్చినాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో he manifested his love on the cross for you. దేవుడు సిలువ, యేసు ప్రభు మరి సిలువలో నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థమయ్యేటట్లుగా నీ కోసం సిలువలో వేలాడినాడు. Nobody willing to die for anyone in this world. ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి కోసం చచ్చిపోవడానికి ఇష్టపడడు ప్రియులారా. బట్ జీసస్, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, బైబిల్ సేస్, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి he sent his only son Jesus to this world to die for us on the cross. తన ఒకే ఒక కుమారుడు యేసు ప్రభుని లోకానికి పంపించి సిలువలో మన కోసము ఆయనను మరి ఒక పాప పరిహార బలిగా అర్పించినాడు. ప్రేలర్, హల్లెలూయా. సో బికాజ్ he loved us first, ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు. ప్రేలర్, we must respond to his love by obeying his word or commandments. ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మనం ఆ యొక్క ప్రేమకు మనం ప్రతిస్పందించాలి. ప్రేలర్, and here we see 1 Corinthians 2nd chapter 9th verse. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 Corinthians 2nd chapter 9th verse says, it is written, what no eye has seen, nor ear heard, nor the heart of man imagined, what God has prepared for those who love him. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. See a friend, what a great blessing God has kept for those who love him. తనను ప్రేమించే వారికి దేవుడు ఎలాంటి మరి దీవెనలు దాచిపెట్టినాడో చూడండి. ప్రేలరా, no eye has seen, nor ear heard, nor the heart of man imagined what God has prepared for those who love him. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినాడో అవి కంటికి కనబడలేదంట, చెవికి వినబడలేదంట, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. ప్రేలర్ అంటే, సో when we love God, we don't see what God has prepared for us, what God has hidden for us, dear friend. But when we keep loving God, మన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే, and God reveals what he has hidden for us, what blessings he has stored for us, he will reveal one by one, he will give to us one by one. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఈ జీవన ప్రయాణంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదములు, మేలులు
ఒకదాని వెంట ఒకటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రేయర్. No, those things we may not see in the beginning, but our eyes may not see, our heart may not understand, but God knows. God has stored the blessings for those who love Him. కానీ దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు దాచిపెట్టినాడు. వాటిని మనం దేవుని ప్రేమిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వాటిని మనకి అనుగ్రహిస్తాడు ప్రియులారా. That's why in Psalm 91:14, because He set His love on me, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక I will save him, I will set him on high. And he said, నేను అతన్ని కాపాడుతాను, అతన్ని నేను ఘనపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. So many blessings stored for those who love God. దేవుని ప్రేమించే వారి కొరకు దేవుడు ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచినాడు. ప్రార్థన చేసుకుందాం. Let us pray. Gracious Father, we thank you, we praise you for giving us this time of prayer. ప్రభా, మీరు ఇచ్చిన ప్రార్థన సమయం కొరకు వందనములు. We thank you for your word. నీ వాక్యమును బట్టి వందనములు. Bless your word to our heart.